చేతర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం అయితే ఎదురైంది. ఈసారి మంత్రులు సహా కీలక నేతలంతా కూడా ఓటమి పాలయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, విడతల రజని, గుడివాడ అమర్నాథ్ ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రులందరూ కూడా ఓడిపోవడం అయితే జరిగింది. ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, జోగి రమేష్, సిదిరి అప్పిల్ రాజు శ్రీకాకుళం నుంచి అతను కూడా ఓడిపోవడం అయితే జరిగింది. తొలి 2.5 ఏళ్లలో మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ కూడా ఓటమి పాలయ్యారు. చిత్తుగా ఓడిపోయిన పలువురు వైసీపీ నేతలు కూడా ఇక్కడ ఉన్నారు. సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా దువ్వాడ శ్రీనివాస్ టెక్కల నుంచి పోటీ చేశారు, అతను ఓడిపోవడం జరిగింది. ఎంవివి సత్యనారాయణ విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అతను పోటీ చేసిన అతను కూడా ఓడిపోయారు. కాకపోతే ఇంతకుముందు అతను విశాఖ నుంచి ఎంపీగా పనిచేశారు. సో ఎంపీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఎంవివి సత్యనారాయణ కూడా ఓడిపోవడం అయితే జరిగింది. గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి ఇతను యాక్చువల్గా ఐటీ మంత్రి అనమాట. ఇతన్ని చాలా ట్రోల్ కూడా చేశారు, కోడిగుడ్డు మంత్రి అని కూడా అనడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు పరిశ్రమలు తీసుకొస్తారు అని అడిగిన సందర్భంలో ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది, పిల్ల పొదగాలి అవన్నీ చెప్పడం అయితే అప్పుడు జరిగింది. సో అప్పటి నుంచి అతన్ని కోడిగుడ్డు మంత్రిగా ట్రోల్ చేయడం అయితే చూస్తున్నాం. సో గుడివాడ అమర్నాథ్ కూడా గాజువాక నుంచి ఓడిపోవడం జరిగింది. మత్తెనశెట్టి శ్రీనివాస్ భీమిలి నుంచి ఓడిపోవడం జరుగుతుంది. అయితే ఇంకా రాజమండ్రి రూరల్ నుంచి వేణుగోపాల్ రెడ్డి అతను కూడా ఓడిపోవడం అయితే జరిగింది. వీళ్ళంతా కూడా వైసీపీలో ప్రముఖ నేతలు, కీలకంగా ఉన్నటువంటి ఈ నేతలందరూ కూడా ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు అప్పట్లో. కానీ ప్రతి ఒక్కరు కూడా చిత్తున ఓడిపోవడం అయితే చూస్తున్నాం. ఇంకా మార్గ భరత్ అనమాట, రాజమండ్రి సిటీ నుంచి. మార్గాని భరత్ని జనరల్గా రియల్ స్టార్ అంటారు. పార్లమెంట్కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైం పార్లమెంట్లో జరుగుతున్న సమావేశాలను చూడడం కన్నా రీల్స్ చేసుకుంటూ ఉంటుండే. ఎప్పుడు ఇన్స్టాలో కూడా స్టైలిష్గా ఫొటోస్ పెట్టడం, హీరో ఎక్స్పోజర్ ఎప్పుడు ఇస్తుండడం, సినిమాలకి పనికొస్తారు తప్ప రాజకీయాలకి పనికిరాడని అపవాదం అయితే అతని మీద ఉండడం జరిగింది. ఆళ్ళ నాని కూడా ఏలూరు నుంచి పోటీ చేశారు, అతను కూడా ఓడిపోవడం జరిగింది. ఇక వల్లభనేని వంశీ ఇతనైతే కీలకమైనటువంటి నేత, తెలుగుదేశం పార్టీలో ఇంతకుముందు పనిచేశారు. తెలుగుదేశం నుంచి ఇప్పుడు వైసీపీకి వెళ్ళి అక్కడ చాలా అంటే చాలా ఇబ్బందులను అయితే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలిగించారు. ఏ విధంగా అంటే టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం కానీ, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవలు సృష్టించడం కానీ ఇతనైతే చేయడం జరిగింది. వల్లభనేని వంశీ గన్నవరం నుంచి పోటీ చేశారు, ఇతను కూడా చాలా చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ఇంకా కొడాలి నాని కొడాలి నానికైతే ఇంకా చెప్పక్కర్లేదు. అతని మీద ఉన్నటువంటి ఆరోపణలు అన్నీ కాదు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి కొడాలి నాని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు అతని అపాయింట్మెంట్ కోసం, అతని షేక్ హ్యాండ్ కోసం క్యూలో నిలబడి మళ్ళీ వెళ్ళాడు. సో అట్లాంటి వ్యక్తి మళ్ళీ పవన్ కళ్యాణ్ని ద్వేషించడం చూసి దాన్ని కూడా ట్రోల్ చేయడం అయితే చూసాం మనం ఆల్రెడీ. నెక్స్ట్ జోగి రమేష్ పెనుమలూరు నుంచి ఉన్నారు, అతను కూడా ఓడిపోవడం జరిగింది. ఇంకా మహిళా నాయకుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మేకతోటి సుచరిత తాడికొండ మంత్రి. సో ఈవిడ కూడా ఈసారి యాక్చువల్గా కొంతైనా మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ ఆవిడ కూడా ఓడిపోవడం జరిగింది. ఇంకా ఆర్కే రోజా, ఇక ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, పర్యాటక శాఖ మంత్రి అని ఈవిడికైతే ఆ శాఖను అప్పచెప్పారు. కానీ ఒక్కసారి కూడా పర్యాటక సంబంధించింది ఏ పని కూడా చేయకుండా ఎప్పుడు జబర్దస్త్ ఆట విడుపు కోసం ఎప్పుడు బెంగళూరు వెళ్ళడం, పబ్స్కి వెళ్ళడం, డ్యాన్సులు చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఆ విధంగా ఆవిడ మీద చాలా వ్యతిరేకత వచ్చింది. ఇవి పక్కన పెడితే సొంత అన్నదమ్ములని అదేవిధంగా భర్తని వీళ్ళందరినీ కలుపుకొని అక్కడ అక్రమంగా స్మగ్లింగ్ కూడా చేయడం అనేది అపవాదం ఆమె మీద ఉంది, ఆరోపణలు అయితే ఆమె మీద ఉన్నాయి. సో ఆమె వల్ల ఆమెతో చాలామంది నగరీ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అందు గురించి నగరీలో వ్యతిరేకత ఆర్కే రోజా గారికి అయితే ఎక్కువగా కనిపించింది. విడతల రజని గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు. ఇంతకుముందు చిలుకలూరుపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆవిడ ఇప్పుడు ఆవిడ యాక్చువల్గా మంత్రిగా కూడా ఉండే వైద్య శాఖ మంత్రి. సో వైద్య శాఖ మంత్రిగా ఉండి ఎటువంటి వైద్య సదుపాయాలు ఇవ్వకపోగా ఏదైనా ఇబ్బంది కలిగితే అందరూ కూడా హైదరాబాద్ వచ్చి అక్కడ వైద్యం చేయించుకోవడమే జరిగింది వైసీపీకి సంబంధించిన నాయకులు. ఆ విషయం గురించి ఎవరిని అడిగితే ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి వైద్యకు సంబంధించిన సదుపాయాలన్నీ ఏపీలో ఉన్నాయని చెప్పడమే తప్ప ఎప్పుడు కూడా అటువంటివి అక్కడ ఆధారాలు అయితే ఎప్పుడు కనిపించలేదు. అందువల్ల ఆమెకి ఈసారి కూడా చాలా అంటే చాలా వ్యతిరేకత కనిపించింది ప్రజల్లో. ఇంకా బుట్ట రేణుక ఎమ్మిగనూరు, ఆవిడ కూడా ఈసారి ఖచ్చితంగా గెలుస్తుందనేసి ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే ఆవిడకి యాక్చువల్గా ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి, డబ్బులు పంచైనా కూడా గెలుస్తానన్నట్టు ధీమా వ్యక్తం చేసింది. హైదరాబాద్లో ఆవిడకి చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పేసి ఐటీ రైట్స్ కూడా ఆమె మీద జరిగింది. కానీ లాస్ట్ టైంలో అరెస్ట్ చేయాల్సింది, కానీ కొన్ని అధికారంలో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయలేకపోయారు. ఇంకా వంగ గీత పిఠాపురం నుంచి
పవన్ కళ్యాణ్ మీద అయితే పోటీ చేయడం జరిగింది. వంగా గీత ఇంతకుముందు కాకినాడ ఎంపీగా పనిచేశారు. సో ఆవిడ గనక ఈసారి గెలిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం చేస్తానని ప్రకటించారనమాట. కానీ ఈసారి ఆవిడ చిత్తుగా ఓడిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవైపు పిఠాపురంలో గెలవకముందే వారం రోజుల క్రితం నుంచే బైక్ల మీద కానీ ఫోన్ పౌచెస్ మీద అన్నిట్లో కూడా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ స్టిక్కర్ని అంటించుకోవడం చూస్తూ ఉంటే దానికి అపోనెంట్గా ఉన్నటువంటి వంగా గీతకు సంబంధించిన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ముందుగానే డిప్యూటీ సీఎం తాలూకా పిఠాపురం డిప్యూటీ సీఎం తాలూకా అన్నట్టు స్టిక్కర్లను తయారు చేసి వాళ్ళు కూడా అంటించుకొని తిరగడం జరిగింది పిఠాపురంలో. ఆ విధంగా ఈవిడ కూడా ట్రోల్ అయ్యింది. సో ముందుగానే అత్యాశకు వెళ్ళి ఓడిపోయిందని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది మంత్రులు అదేవిధంగా కీలకమైన నేతలందరూ కూడా ఉన్నారు. సో ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి, సో అతను కూడా ఓడిపోవడం జరిగింది. కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ నుంచి, పీనేపి విశ్వరూప్ అమలాపురం నుంచి, ఇంకా అంబటి రాంబాబు, అతన్ని సంబరాల రాంబాబు అని అంటారు, సత్తెనపల్లి నుంచి పోటీ చేశారు. అంబటి రాంబాబు ఓడిపోవడానికి స్వయంకృత అపరాధమే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మంత్రిగా ఉన్నారు. సో ఎప్పుడు కూడా నీటిపారుదల శాఖకు సంబంధించింది ఎప్పుడు కూడా మాట్లాడడం తప్పించి ఏమైనా అంటే సంచన సుకన్య అనే టాపిక్ తీసుకురావడం, ఆ విధంగా అతన్ని ట్రోల్ చేయడం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఏమైనా ఫంక్షన్స్ అయితే అందరికన్నా ముందు ఇతను వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి డ్యాన్సులు వేయడం చూస్తాము. అందుకే తన్ని సంబరాల రాంబాబు అని కూడా అంటుంటారు ఏపీ ప్రజలందరూ కూడా. సో ఈసారి స్వయంగా వాళ్ళ అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. మా మామయ్యని నమ్మొద్దు, మా మామయ్యకి ఓటు వేయకండి అని ఒక వీడియో రిలీజ్ చేసి సొంత కుటుంబ సభ్యులు అతని మీద వ్యతిరేకత చూపించేసరికి ఈసారి అంబటి రాంబాబు గారు చిత్తుగా ఓడిపోయారు. ఇంకా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి అతను కూడా ఓడిపోవడం జరిగింది. గ్రంథి శ్రీనివాస్ భీమవరం నుంచి, ఇంకా నెక్స్ట్ తోట శ్రీమూర్తులు మండపేట నుంచి ఇతను కూడా ఓడిపోవడం జరిగింది. ఇంకా తోట త్రిమూర్తుల గురించి మాట్లాడినట్లయితే గత 25 ఏళ్ల క్రితం అనుకుంటా దళితుల మీద చాలా అరాచకంగా అమానుషంగా ప్రవర్తించిన కేసు అయితే ఇతని మీద ఉంది. గుండు కొట్టించి ఒక దళితుడు గుండు కొట్టించి అతన్ని ఇబ్బంది పెట్టిన సంఘటన అయితే అప్పట్లో చాలా సంచలనం క్రియేట్ చేసింది. అందులో ఆల్రెడీ 10 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఇతను మాత్రం ఇప్పటిదాకా బెయిల్ మీద ఉండడం జరిగింది. అయితే 25 ఏళ్ల తర్వాత ఇతనికి ఒక శిక్ష అయితే వేయడం జరిగింది కోర్టు. సో దాదాపుగా 1,18,000 రూపాయలు అతనికి జరిమానా కట్టబడమని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా అతను డిక్లరేషన్ ఇచ్చారు. అయినా కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మలేదు. ఆల్రెడీ దళితులను ఇబ్బంది పెడుతున్న టైంలోనే మళ్ళీ వెళ్ళి ఎప్పుడైతే కోర్టు శిక్ష అతనికి వేసిందో అయినా కూడా అక్కడి నుంచి వచ్చి ప్రజలకు వెళ్ళి ప్రచారం చేయడం అంతా కూడా అప్పుడు వైరల్ అయింది. అప్పట్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు దళితులందరూ అతనికి వ్యతిరేకత చూపించారు. రాళ్లతో కొట్టడం కానీ అక్కడ అతన్ని తరిమేయడం కానీ ఇదంతా కూడా ఏపీలో జరిగింది. సో అతను కూడా ఈసారి ఓడిపోవడం అయింది. కారుమూరి నాగేశ్వరరావు తణుకు నుంచి పోటీ చేశారు. అతను కూడా ఈసారి చిత్తుగా ఓడిపోయారు. ఇంకా చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ కూడా పోటీ చేశారు ఎమ్మెల్యేగా. సో బొత్స సత్యనారాయణకి యాక్చువల్గా మంచి పేరైతే ఉంది. విజయనగరానికి బొత్స కుటుంబానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఖచ్చితంగా ఆయన గెలుస్తారని అనుకున్నారు. కానీ ఈసారి ఎవరు కూడా ప్రజల్లో అతనికి అంటే అతన్ని నమ్మే పరిస్థితులు అయితే లేరు ప్రజలు ఎవరు కూడా. అందుకే ఈసారి బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోవడం జరిగింది. ఆయన భార్య బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా పోటీ చేశారు. ఆవిడ కూడా ఓడిపోవడం జరిగింది. సో మొత్తం మీద ఓవరాల్గా ఈసారి వైసీపీకి అయితే ఘోరమైన పరాజయం అయితే జరిగింది. కీలక మంత్రులు వాళ్ళ నోటి దురుసు వల్లనే వాళ్ళకి ఇంత వ్యతిరేకత ప్రజల నుంచి తెచ్చుకున్నారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ అందరు మంత్రులు పూర్తిగా ఓడిపోవటాన్ని మనం చూసాము. అంటే దాని మీద చర్చ కూడా నాకు తెలిసి పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే అది ఒక స్వింగ్ వచ్చినప్పుడు, ఒక 150+ సీట్స్ వచ్చినప్పుడు అందరూ ఓడిపోయే అవకాశమే ఉంటుంది. దాని మీద ప్రత్యేకంగా ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈ ఎలక్షన్స్ ముందు క్యాంపెయినింగ్ జరిగేటప్పుడు నేషనల్ టెలివిజన్ రాజ్దీప్ సర్దేశాయి జగన్తో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, నీ పాలన ప్రజారంజకంగా ఉన్నట్లయితే 80 మందిని ఎందుకు మార్చావు అనే క్వశ్చన్ వేశాడు. 80 మందిని ఎందుకు మార్చావు అంటే జగన్ ఇచ్చిన ఆన్సరు చాలా అంటే ప్రజాస్వామ్యాన్ని నమ్మనవాదిగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎవరు అనేది నాకు అనవసరం,
ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, అసలు ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు నా పార్టీల్లో. ఉన్నదంతా ప్రజలు, జగన్ ప్రజలు మధ్య జరుగుతున్న ఒక ఎన్నికలు. నేను వాళ్ళకి పథకాలు ఇచ్చాను, వాళ్ళు నాకు ఓట్లేస్తారు అని ఒక ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఇంకా మినిస్టర్స్ ఏముంటారు, ఎమ్మెల్యేలు ఏముంటారు. అంటే నిజంగా ఎన్నికలు కూడా జగన్కి వ్యతిరేకమా జగన్కి అనుకూలమా అన్నట్టే జరిగినాయి. అది ఇక్కడే ట్రెండ్ కాదు, మీరు గమనిస్తే కొంత బలమైనటువంటి నాయకత్వం ఏ పార్టీకి ఉన్నా కానీ అంతిమంగా అది అది అంతిమంగా ఎక్కడికి పోతుందని మీరు ఆలోచించండి. మోడీ నుంచి మొదలుకొని జగన్ వరకు, స్టాలిన్ వరకు, మమతా వరకు, ఎవరి వరకైనా కానీ అది ఎట్లయిపోయిందంటే ఈ పార్టీ ఫలానా వ్యక్తిది, ఆ ఫలానా వ్యక్తికి మీరు వ్యతిరేకమా అనుకూలమా, పార్టీతో సంబంధం లేని పరిస్థితి వచ్చింది. అది ఎందుకు అని అంటే సింపుల్ లాజిక్ అది. ఇప్పుడు మనం ఒక 20 ఏళ్ల కింద చూసినాం, అటు కమ్యూనిస్టులు కానీ రైట్ వింగ్ పార్టీస్ కానీ ఆర్గనైజేషనల్ స్ట్రెంథనింగ్ అనేటువంటి అంశంకి చాలా ప్రాధాన్యత ఇచ్చేది. ఆర్గనైజేషన్స్ అంటే తన వ్యవస్థాగత నిర్మాణంలో భాగంగా తన అనుబంధ సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చేటిది. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏంటంటే వ్యక్తి ఆధారంగా పాలిటిక్స్. వ్యక్తి, నువ్వు ఈ మనిషికి ఓటేస్తున్నావు లేదా, ఈ మనిషి కుటుంబం కూడా కొంతవరకు ఓకే, ఎందుకంటే కుటుంబం స్టోరీ కూడా కొంత తగ్గుకుంటూ వచ్చింది. మీరు గమనిస్తే రీజనల్ పార్టీస్ మనం ఇండియాలో అబ్జర్వ్ చేసినప్పుడు కుటుంబ పార్టీలుగానే అవి ఎక్కువ నడుస్తూ వచ్చినాయి అనేది ఒక స్టడీ. అంటే కుటుంబ పార్టీలకు కూడా ఒక లిమిటేషన్ వచ్చింది లాస్ట్ 15-20 సంవత్సరాలలో. ఏంటంటే ఒకప్పుడు కుటుంబ పార్టీ అంటే కుటుంబ పార్టీలో 4 ఉండి 5 ఉండి 10 మంది ఉండి రకరకాల పవర్ సెంటర్లుగా మారే పరిస్థితి ఉండే. ఇప్పుడేంది మీరు అన్నటువంటి కుటుంబ పార్టీలలో కూడా ఎవరు నెక్స్ట్, హూజ్ లీడింగ్ ద ఛార్జ్ అనేది చాలా క్లారిటీ ఇచ్చేసినాయి పార్టీలు. కాబట్టి అవి యూ కాంట్ కాల్ దెమ్ నో కుటుంబ పార్టీలు ఎనీమోర్. ఇప్పుడు ఫర్ ఎస్పీ విషయం వచ్చింది అనుకోండి, ఎస్పీలో చాలా రకాల ఇష్యూస్ ఉండాలి, బాబాయ్తోని రకరకాల, అవన్నీ సమసిపోయి నెక్స్ట్ ఎవరు ఈ పార్టీకి, ములాయం సింగ్ యాదవ్ తర్వాత ఎవరు అని అంటే అఖిలేష్ అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఉంది. సేమ్ లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన ఇష్యూలో కూడా తేజస్వి అనేది చాలా స్పష్టత ప్రజలకు